నాకు బాగా కొట్టిళ్ళు, ఇక్కడ కొట్టిళ్ళు, ఇక్కడ కొట్టిళ్ళు. నాకు దెబ్బలు బాగా నొచ్చు, కన్ను కాడ కొట్టిళ్ళు. తింటున్నావా నువ్వు? చూడు, నువ్వు నాకు, నేను నీకే, వేరే ఎవ్వదంటే మరి నాకు అర్థమవుతుందా? నాకు మొత్తం ఆగం అయిపోతాను. నేను ఎక్కడన్నా పోతాను, నేను అజ్జిపాటు ఇక్కడ ఉండేవాడిని. అమ్మ దగ్గర కూడా పని చేయను, నువ్వు పోతాను. వస్తావా నా దగ్గర? నువ్వు కూడా దెబ్బలు తాగి వస్తున్నాయి నాకు బాగా. అమ్మగారితో మనకు జీతం వచ్చేది తీసుకొని పోదాం మనం ఎక్కడ. సరేనా? నువ్వు నాతోనే ఉండు. చలో పో. ఏమో చప్పుడు వస్తుంది. ఆగాగు, నీకు వచ్చిందా? నాకు వచ్చినట్టు అనిపింది. ఏమో నాకు అంతా పిచ్చి పిచ్చి ఎక్కుతుంది, రాలేదు. మళ్ళీ వచ్చింది. బ్రహ్మ కాదది, మనం పిచ్చి పిచ్చి ఎక్కుతుందని నెత్తి మొత్తం కాదది. కూర్చో, మనం పోదాం, అమ్మ దగ్గర జీతం చేద్దాం. పో. మళ్ళీ వచ్చిందాగో. ఏమవుతుంది? దయ్యం ఎక్కడో ఉన్నట్టున్నది. గల్ 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 అంటుంది. నీకు వచ్చిందా? అమ్మా భయం అవుతుంది నాకు. పోదాం పా. నీ అవ్వ నా జీవితం గిట్లెందుకు అవుతుందో నాకే అర్థమవుతుంది. నిన్నగాడొచ్చి పోలీసు వాడు వచ్చి నన్ను ఉరుక్కుంటా మోసం చేసేసాడు. సోపతో నమ్మినా గోపిగాడు నన్ను మోసం చేసాడు. సోపత్ అంటే సోపత్ నా నెత్తి మీదకే వచ్చేసింది. నాకు జీవితం మొత్తం గటేర్లో పోయినట్టే అయిపోయింది. ఇక తంబాకు బి నాకు తెలియలేకుంది. తంబాకు బి చాలు చేసి ఏముంది జిందగీ బాబా బాబా. ఓ ఈడోడు ఇట్లా ఉరుక్కుంటూ వస్తుంది. నాడేనా కొంపదీసి? ఏ చిన్న ఏమైంది? ఒకడున్నాడా? నువ్వు గట్లెందుకు భయపడుతున్నావు? మెల్లగా జరా, ఆగు. ఏమైంది? ఏం కాదు, అక్కడ గజ్జల చెప్పుడు వచ్చింది. 3 సార్లు వచ్చి నాకు భయం అవుతుంది. తాగిన మొత్తం దిగిపోయింది. నాకు భయం అవుతుంది. గజ్జల చెప్పుడు వచ్చింది. నేను ఉన్నాయి, టెన్షన్ తీసుకోకు, భయపడకు. అసలు సక్కలు వాడు ఏం కాదు. ఏ గజ్జలు కాదు, భయం అవుతుంది. భయపడకు, నేనున్నా. ఏడు చూపెట్టున్నా అన్నా, నువ్వు దా, నేనున్నా. ఇదే అవాజే వస్తలేదు. లేదు, ఇడ ఎక్కడ కనబడలేరు. ఏం అవాజు వస్తుంది? కాదు, చెట్టులు అవాజు వస్తుంది. కాదు, చెట్టులు ఎక్కడుంది? 3 సార్లు వచ్చినప్పుడు. నేను చూస్తా. ఏడుంది? ఇక్కడ ఏం చప్పుడు వస్తలేదా? నిజంగానే నేను చెప్పిన ఏం వస్తలేదు. అప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏం వచ్చలేదు. ఏం లేదు ఈడ. చూసిన చప్పుడు వచ్చిన చెట్టు అయినా నాకు భయం అవుతుంది. చూడు, నాకు భయం చూసిన 2 నాకు భయం అయితే గజ్జల చెప్పుడు వచ్చింది. నేను చెప్పి నేను దయ్యం వచ్చి ఉన్నది. అప్పటి నుంచి చప్పుడు వచ్చింది. మనము ఒక పని చేద్దాం, స్వామి దగ్గర పోదాం. ఆయన ఒక చెప్పేదేమో, స్వామి దగ్గర పోదాం. అక్కడ ఉంటే ఏ స్వామి? ఆ స్వామి. ఆ రోజు మనం పత్తలు ఆడలేము, పత్తలు ఆడకుండా కూర్చొని ఆ స్వామి దగ్గర వాడా గవ్వలేసేటోడు ఏమన్నా స్వామియా? నీకు తెలియదు, ఆయన స్వామి ఉన్నాడు, పెద్ద స్వామి లెక్క కనబడతలేడు. ఆయన చేసాడు మరి పద. నీకు తెలియదు, తీసుకోవద్దా పద స్వామి దగ్గర ఆడుకో. అక్కడ ఉంటాయి స్వామి గాడు బాయ్. నీకు తెలియదు, స్వామి ఉన్నాడు, పద మనం పోదాం. స్వామి గాడు ఉన్నాడు చూడు. వాడాగో చూడు, వాడు ఎప్పుడు ఉయ్యాలు ఆడుతుండు, ఎప్పుడు చెట్టు మీద ఎక్కుతాడు, ఒక్కొక్కసారి గవ్వలు ఎత్తాడు, ఆ పత్తాలని వంకర తింకర చేస్తాడు. ఏం చేస్తాడు ఎరకలేడు. స్వామి కాడు వాడు. నీకు తెలియదు, స్వామి ఉన్నాడు. చూడు ఎట్లా ఆడుతుంది చూడు ఉయ్యాల. నువ్వు స్వామి ఎట్లా ఇంకా చూడలేడు, అసలు రూపం వంకర తింకర పాగలం లెక్క ఎత్తుండు. పెద్ద మాంత్రికుడు ఉన్నాడు స్వామి. నీకేం తెలియదు, తక్కువ పాగలు ఎక్కువ కనబడుతుండు. కాదు, నువ్వు అన్ని వర్రకు స్వామి దగ్గర పోదాం పద. భరతనే నేను ఉయ్యాలుతాను, పైసలు కావాలేవు, పైసలు చెట్లు లేవు, పైసలు చెట్లు ఉంటే బాగుంటాది. ఒక చూడ ఈడ స్వామి గాడు అడ్డమైన పాటలు పాడుతుండు. నువ్వు స్వామి ఎట్లా నమ్మిండ్రియా? నాకు అర్థమైతలేదు. అజ్జిబాత్ స్వామి గానే పడతలేడు నాకైతే. చూడవు ఎట్లా ఉయ్యాల ఊగుతుండు, మీదికెళ్ళి కిందికి, కిందికెళ్ళి మీదికి దయ్యం లెక్క. పెద్ద కంటే పెద్ద దయ్యం ఈయననే కనబడుతుంది నాకు. అక్కడ అవాజ్ బి ఈయన చేస్తున్నట్టున్నాడు. తెలియదు స్వామి గురించి. ఆ రోజు మేము అక్కడ పోయినాం, తాంత్రికుడు అని దయ్యం ఉందని పోతే
అల్లకెళ్ళి కుండలోకి వెళ్ళి పెద్ద దెయ్యం ఆడదెయ్యం వచ్చింది నీకు తెలుసా. ఇప్పుడు మనం ఎట్లా భయపడ్డాం దెయ్యం అని. ఇప్పుడు అక్కడ పోతే అక్కడ అక్కడ ఏం చెప్పుడు వచ్చినా స్వామి మనకు చెప్తాడు, నీకు తెలియదు. పెద్ద తాంత్రికుడు ఉన్నాడు, నీకు అర్థమే కాదు. మంచిగా చూడు, మనం పోదాం పా. నాకు అనిపిస్తలేడు. స్వామి నాకు భయం అవుతుంది స్వామి. ఎవడ్రా నువ్వు మళ్ళీ వచ్చినావేంట్రా? పత్తలు విత్తలు ఆడిన అన్ని పైసలు దొంగతనం చేసినావు. వీంకెందుకు పట్టుకొని వచ్చిండ్రా? వీడు నాకు గవ్వలు నమ్మాడు, ఏం నమ్మాడు. వీడు నాకు మంత్ర కూడా పోయి అనుకోడు. ఇంకెందుకు పట్టుకొని వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు నా దగ్గరికి ఇప్పుడు మళ్ళీ పైసలు దొంగతనం చేసి పోయినావు? కాదు స్వామి, అక్కడ పోతుంటే దయ్యాల చప్పుడు బాగా, గజ్జల చప్పుడు అవి చప్పుడు బాగా వస్తుంది. అందుకని మళ్ళీ నీ దగ్గర ఉరుకుతా వచ్చినాయి స్వామి. నాకు భయం అయితే ఎక్కడ వచ్చినాయి? అరే అక్కడికి వచ్చింది ఆవాజు. నీ టాలెంట్ ఏముంది చూపెట్టు, మస్తు ఆవాజ్ వస్తుందాడు. రా. నాకు నమ్మవు. ఏం థాయిలాండ్ అంటున్నావు? ఏం నా గురించి నీకు తెలియదు. ఓ టాలెంట్ ఇచ్చిపెట్టు, నీ దర్శనం చూపెట్టు మాకు. పా చూద్దాం ఆడ ఏమవుతుందో. ఆడ ఆవాజ్ వస్తుంది మాకు. నేను బి విన్నా, ఈయన బి విన్నాడు. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు మీరు పటాపట్ వెళ్ళి అక్కడ చూద్దాం మనం ఏమవుతుందో. నిజంగా వస్తుందా? గజ్జలే సప్పుడు వస్తున్నాయా? ఇంకా వేరే ఏం సప్పుడు లేదు. నాకు పైన మీ టాలెంట్ చూపెట్టు. ఆడ ఏమో ఉంది చెట్టు కింద. థాయిలాండ్ ఇడిచివాడి నేను పట్టుకుంటా. గజ్జల చప్పుడు గల్ గల్ అంటున్నా స్వామి, నీకు తెలియదు. సప్పుడు బి వస్తున్నాయా? 3 సార్లు వచ్చినాయి తెలుసా. అలా లంకే బిందెలే ఉన్నాయి. ఏం నాకేం దొరుకుతాయి అలా? స్వామి లంకె బిందెలు దొరికితే నలుగురం మొత్తం పట్టుకుందాం. నలుగురు వాళ్ళరా? నలుగురు ఎవరు తెలియదు. మా అమ్మగారు ఉన్నది, పొలం మొత్తం ఉన్నది కదా మా అమ్మగారిదే. ఫస్ట్ నుంచి అక్కడ అమ్మగారితో నేను పని చేస్తా తెలుసా. పా మరి లంక బిందెలు ఉన్నాయి, ఏమున్నా చూద్దాం, పంచుకుందాం. పా మరి భయ ఏం లేవు బిందెలు. ఆడ గజ్జల సప్పులు వస్తున్నాయి. గజ్జల సప్పుడు ఉన్న జాగాల బిందెలు ఉంటాయి. నేను మంత్రిక నువ్వు ఉన్నావా? నాకు తెలుసు. లంకె బిందెలు ఉంటాయి. గజ్జల సప్పుడు ఉన్న జాగాల లంకె బిందెలు ఉంటాయి. కాచా మేడం, లంకె బిందెలు ఉంటే మనం నలుగురం పంచుకుంటాం కదా. నలుగురు నువ్వు నలుగురు అంటున్నావు. చూసాం పదారా. గడ చెట్టు లేదా మధ్యలో చెట్టు, గా చెట్టు కానీ 3 సార్లు చప్పుడు వచ్చింది తెలుసా. గల్ 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 గజ్జల చప్పుడు వచ్చింది. పద చూడండి, చూద్దాం పద. ఏర్పాటు చూద్దాం పద. ఏ చెట్టు ఉంది చూపెట్టు నాకు. నేను రాము స్వామి, నువ్వే పిచ్చిగా పప్పు. నువ్వు రాము. అరే ఏం పువ్వులు ఆడుతుండ్రా పిరికేలాక. అర్థమవుతుంది. ఇక్కడే వస్తుందా మీకు సప్పుడు? ఆయనకు అట్లా పోతుండు. ఆయనకు భయం గిట్లా అనిపిస్తలేదా? నీకు తెలియదు స్వామి, పెద్ద తాంత్రికుడు. అట్లా తీగేసి దయం ఎక్కడుందో మస్తు కనిపెడతాడు తెలుసా. పెద్ద దయాలు పట్టుకున్నాడు. అందుకదే స్వామి దగ్గర పాప అన్నాను. మీకు అర్థమైతలేదు తెలుసా. అర్థమైంది ఇప్పుడు నాకు. ఏంట్రా గజ్జల సప్పుడు ఏం వస్తలేదు? ఇదేంట్రో ఒక్కటి ఉంది, 2 ఉన్నాయి ఇక్కడ. మంత్రం వేయాలి. చిన్నగా స్వామికి అర్జెంట్ ఉన్నట్టుంది. నీళ్ళు ఇచ్చిరా. ఏం స్వామి మొత్తం ఆగం చేసావు. నీళ్ళు పట్టుకోవడం రాదా? ఇక పట్టు. పిచ్చోడు ఉన్నారా? నేను పూజ మీద కూర్చున్నా. నేను కూర్చున్నా. ఏం పగలు లెక్క చేస్తూ ఉంటావు? ఫోన్ చెట్టు పిచ్చోడు పూజ చేస్తాం. ఈ బట్టలను చూస్తే నిజంగా కూర్చున్నట్టు ఉంది. చూడు స్వామి, నీ వల్ల నాకు బెదిరిస్తుంది. ఎంతసేపు అన్నాడు నాకే తెలుసా. పోనీరా చిన్న. అగో కూకున్నాడు అట్లానే, అందుకే అన్నా నీళ్ళు ఇచ్చేయని. పోనీతి నెక్స్ట్ టైం వస్తే ఇయ్యక నీళ్ళు. అరే కొన్ని పైసలు అంటుతాయి, ఒక పుచ్చకాయ అంటుతుంది. తీసుకుని రావాలంట. ఒక 10,000 దగ్గర కావాలి నాకు. పైసలు అంటాను 10,000. నీ దగ్గర ఉంటే నా దగ్గర బి లేవు. అయ్యో ఒక పని చేద్దాం. మా అమ్మగారు ఉన్నారు కదా, అమ్మగారితో అడుగుదాం 10,000 చెప్పుదాం. పద పుచ్చకాయ అని 10,000 పద. చిన్నగాడైతే ఇలా పనికి రాలేదు. అట్ల పైసలు వచ్చినాయి లెక్క చెప్తా. చిన్న
మీ అమ్మగారు పైసలు ఇస్తుందంటావా? ఇచ్చేది మనం పోయి అడిగినామనుకో అమ్మగారికి పొలం వెళ్ళి అక్కడే కడితే చిన్న పైసలు ఉంటాయి, అమ్మగారు నిండి పైసలు ఉంటాయి, మనం పోయి అడుగుదాం పదా. పామల్లా ఏందిరా చిన్న ఇలా పనికి రాలేవురా? ఏందిరా గీనతో వచ్చినావు, మళ్ళీ ఏం చేసినావురా? అమ్మగారు నాకు కొన్ని పైసలు కావాలి అమ్మగారు, 10,000 అక్కడ లంక బిండలా వేయాలి, మనం పంచుకుందాం. అమ్మ నీకు కొంచెం మిస్ అవుతాం మేము, కొన్ని పైసలు కావాలి మాకు. ఏమో నువ్వు ఏమేమో మాట్లాడుతావు, ఏది చెప్పింది చక్కగా అనిపించేది. ఇప్పుడు నేను పైసలు ఇయ్యాను, నువ్వు ఇత్తా అంటావు ఇయ్య అంటావు, రెండు మాటలు మాట్లాడుతావు నువ్వు. అమ్మా నేను తీసుకుంటున్నా గ్యారంటీ, బంగారం వస్తే కొంచెం మీకు ఇస్తాను నేను వాళ్ళకి గ్యారంటీతో. మా చిన్నగాడైతే ఏం సప్పుడే చేస్తలేడు. ఏ చిన్న చెప్పురా బాయి. నిజంగా అమ్మగారు బంగారం వచ్చే 10,000 ఇవ్వండి అమ్మగారు ప్లీజ్. ఇక మరి 10,000 ఇస్తానా, నేనైతే ఇప్పుడు ఉంటలేను, బయట పోతానా, మళ్ళీ రేపు వచ్చి నాకు అన్నీ లెక్క చెప్పు. ఏందిరా చిన్న ఇగోరా అమ్మగారు 10,000 రేపు వచ్చి రాండ్రి. మరి ఇప్పుడైతే నేను బయట పోతానా, రేపు వచ్చి లెక్క చెప్పు. సరే అమ్మగారు 10,000 ఇచ్చి దండం పంచారు. ధన్యవాదాలు చిన్నగా, పైసలతో వచ్చినాయిరా. లంక బిందే దయ్యమా రెండింటికి లేదు, ఇది అర్థమైతలేదు. ఆయన ఇప్పుడు అన్నాడు పైసలు తెమ్మని, ఇంకా పుచ్చకాయ బి అన్నాడు. ఇప్పుడు పుచ్చకాయ కంచెలు లేవాలి. పైసలతో వచ్చినాయి కదా పద, అమ్మగారి పొలంలో పుచ్చకాయలు బాగున్నాయి, 2 టెంకొని పోదాం మనం పద. ఇదేనారా పుచ్చకాయ? ఇది కాదు, వేరేది ఉంటుంది పుచ్చకాయ, చూడు అక్కడ ఉంటుంది చూడు. పుచ్చకాయ అంటే అది కాదు, గిరి అక్కడ ఉన్నాయి చూడు పుచ్చకాయలు. ఇంత పెద్దగా ఉంటుందా రా? ఇంత పెద్దగా ఏం, పుచ్చకాయలు అంటేనే అట్లా ఉంటాయి, చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది. చలో మళ్ళీ తీసుకొని పోదాం. అమ్మగారు పుచ్చకాయ దీన్నే అంటారా? ఇంతసేపు అరే ఇంకా వీళ్ళు వస్తలేరు. ఇంత పొద్దు ఏమైంది? ఇంత పొద్దు చేసిలా? ఏం చేసిల్లు ఇంత పొద్దు? స్వామి పుచ్చకాయలు తెమ్మన్నట్టు పుచ్చకాయలు తెచ్చినాం, చాడు చెప్పు పైసలు తెచ్చినాం, పైసలు తెచ్చినాం. 10,000 పైసలు ఇదేం చిన్నది పెద్దది రెండు పట్టుకొని వచ్చి నిన్ను ఒకటే పట్టుకోరమ్మా. మాకు 2 దొరికినాయి, అందుకే మేము 2 తెచ్చినాం. రెండోతోటి ఏదో ఒకటి తీసుకో, 2 పెట్టు కింద. పైసలు ఎట్లా ఎట్లా అడిగితే అట్లా అట్లా ఇస్తావు ఓలి మిల్. స్వామి సరే స్వామి ఇస్తాం. మిల్ కూడా ఆడ కూర్చోండి ఇద్దరు. సరే కూర్చో. కూర్చోలు మంచిగా, అలా కూర్చోకు, మంచి మాండేసుకొని కూర్చో. అయ్యో నువ్వు కూర్చోలేవా? అరే నేను మంత్రం అనుకోను, వీడు ఏంట్రో వీడు. ఓం సర్వమంగళం పుచ్చకాయ నమః. ఓం సర్వమంగళం పుచ్చకాయ నమః. అన్నా సర్వమాంగళ్యం నెంతునామినేమో అంటుండు, కంపదీసి పుచ్చకాయలది పెళ్లి చేస్తలేనా? కాదు స్వామి మంత్రాలు చదువుతాడు, అట్లే చదువుతాడు. ఇది కొత్తగా నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా మంత్రాలు. మనము 5Gలో ఉన్నాం ఇప్పుడు చూడు, ఆ మంత్రం కొత్తగా అనిపించింది కదా. పుచ్చకాయల పెళ్లి కాదు, అది మంత్రం. ఓం గ్లీం 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 ఓం పుచ్చకాయ. ఓం గ్లీం 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 తంతునాం భుస్. ఓం గ్లీం 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 బస్మాయ. ఓం గ్లీం ఓం గ్లీం గ్లీం పెళ్ళి కావాలి బాబా 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 బాబా, ఇది పెళ్ళి కావాలి. ఓం గ్లీం 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 గణేష్ది పెళ్ళి కావాలి, నాది ఒక పెళ్ళి కావాలి. చిన్న ఏంటి అందరు పెళ్లి చేసి పెళ్లిళ్ళు కావాలంటుండు, మంత్రం చెప్తుండా భూతాన్ని వాడుతుండా, ఏం చెప్తుండు భయ్? నీకు తెలియదు, అట్లే చదువుతాడు మంత్రం, కళలతోటి మంత్రాలు చదివేసి దయ్యం బయట చూడు. స్వామి ఉన్నాడు అట్లా. రావాలి రావాలి 2 పుచ్చకాయల నుంచి రావాలి 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 స్వాహ. చిన్న 10,100 ఇరా. ఏమరా చిన్న ఎంత అడుగుతుండు, ఏం అర్థమైతలేదు నాకు. స్వామి పైసలు అడుగుతుండు 1,500, నీకు అర్థం కాలేదు, అట్లే అడుగుతుంది. 1,500 అంటుండు, అట్లనే అంటాడు ఆయన. తీసుకో ఇరా 10,100. ఇగో స్వామి
కళింగడాయ నమ ఓం కళింగ దో 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 3,000 ఈరా మళ్ళీ ఏం అడుగుతుండు బాయ్? అట్లా అంటావు నువ్వు, అర్థం కాలేదా? ఇగో తీసుకో, ఎన్నో ఇస్తున్నా అలా ఇచ్చి. ఇగో ఎన్ని ఉన్నాయరా ఇవి? నువ్వు ఎన్ని అడిగినావు అన్నీ 3,000 ఉన్నాయా? ఉన్నాయి చామే చూడు, అన్ని దానికి అనుమానమే. అనుమానం అయితే పట్టాల పట్టుతారు, డబ్బులు ఉన్నాయి ఇవి. రో రో చిన్న నన్ను కనబడ్డది ఆ చెట్టు వెనుక తవ్వు లంకె బింద ఉందా? స్వామి నిజమా? అక్కడ ఉందా? అక్కడుందా? నేనేనా స్వామి? మనటి మనటి ఒరే మీ భయపడగలరా? ఎవరు? దయ్యం ఇదే. మా అమ్మగారు బంగారం తీసుకుపోయిన దయ్యం ఇదే. ఇదే దయ్యం. మళ్ళీ ఏం చెయ్యలేదు, నేను చూసుకుంటా ఆ దయ్యంకు. మీరు తొగుతొలి ఉండు. దయ్యం వచ్చింది ఆడ. భయమవుతుంది. మీరు భయపడకులి, మీరు తవ్వులు మీరు ఫస్ట్ తొగుతా ఉండులి. నేనేం చేయలేను అనుకుంటా లారా, తొగుండ్రి బంగారం నాదనుకుంటా లారా. లంక బిందెలో ఉన్నదంతా మా భార్యది బంగారం. బంగారం అంటే నువ్వు ఆ బంగారం మా అమ్మగారు దీన్ని తీసుకోపోలేవు ఆ బంగారం. మీ అమ్మగారిది బంగారం అంటారు, మీరు అతిగా ఆశపడి వేసిళ్ళు బంగారం. మీకు 2 సార్లు ఇచ్చాను, 3వసారి బంగారం వేశారు. అందుకే అది మోసం అయిపోయింది. మీ బంగారం పోయింది. అతి ఆశ హానికరం. ఆ బంగారం చూడక నాకే ఎన్నో రోజులు అవుతుంది. ఆ చుట్టుపక్కల నేనే రాలేదు, మీరు ఎంతో ధైర్యం చేసి వచ్చారు. మా భార్య మిమ్మల్ని వదిలిపెట్టదు, ఎట్లయినా వస్తుంది ఇక్కడికి. నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు. ఏమంటే పోయింది, జల్లి చూద్దాం పదా. నడు ఏమున్నా చూద్దాం. అగో ఏం ఆవాజ్ వస్తుంది. ఆగు ఆగు ఆగో బట్ట ఆగు ఆగు. వెళ్ళింది. స్వామి దగ్గరకు పోదాం మనం. స్వామి వెళ్ళింది. స్వామి మీరు అన్నట్టు ఏమో వచ్చింది అలా. వచ్చింది ఇలా దొరికింది మాకు. ఇక్కడ పెట్టు పెట్టి తీయండి స్వామి. లారా బంగారం ఇల్ల ఇప్పుడు చెప్పినానుకలే లంక బింద దొరుకుతుందని. నా మీద నమ్మకం పెట్టలో. నేను చెప్పినా కదా స్వామి ఎట్లున్నాడు చూడు. లేదా దొరికింది స్వామి. అట్లున్నాడు ఇట్లున్నాడు మొత్తం అన్నావు. గోవాలేసేటోడు అదేసేటోడు అని. ఏమున్నాయి చూడు స్వామి చెప్పినట్టు ఎంత ఇచ్చేది బంగారం బిస్కెట్లు చూసినావా? చేస్తాడు. ఇప్పుడు బంగారం తీసుకొని పోద్దాం అంతా. ఏం దయ్యం వస్తుంది, మళ్ళా దయ్యం వచ్చిందంటే మనకు ఆపుతుంది. చిన్న తువాలం లోపల అంతా బంగారం రిమ్కో ఇలా తీసుకొని పోద్దాం జల్దీ పద. డబ్బులు 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 డబ్బులు. అమ్మగారు లేదు, జ్యూస్ చేసుకోవాలనుకున్నాము. అమ్మగారు ఇప్పుడు బేటా పోయింది ఎమర్జెన్సీ కోసం, బేటా పోవాలని. ఇప్పుడు లేదు జ్యూస్. తర్వాత ఒకటి చిన్న వీడియో చేసి తోలిస్తాం, చూడండి. మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తిందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇంకేమన్నా అనుండ్రా ఎవడనా? సబ్స్క్రైబ్ షేర్ గబ్బర్ షేర్. పుచ్చకాయ తిందాం. పుచ్చకాయ తిని పుచ్చకాయ